అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఖైరతాబాద్ మహావినాయకుడు ఈ రోజుకి 4వ రోజు మనకు దర్శనం ఇవ్వబట్టి అయితే సో ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం డేట్ కూడా చెప్పేసారు 17వ తారీఖు మార్నింగ్ అయితే ఖైరతాబాద్ గణేశుడు శోభయాత్ర అనేది ఇక్కడ నుండి అయితే మొదలవుతుంది అనమాట. సో ఖైరతాబాద్ గణేశుని దగ్గర ఓన్లీ సాటర్డే సండే మాత్రం పబ్లిక్ ఉంటుంది అనుకున్నాను, కానీ ప్రతి రోజు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది పబ్లిక్. కాకపోతే మెయిన్ గా మీరు దర్శించుకోవాలి, స్వామివారి ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మార్నింగ్ 6 o'clock నుంచి 11 గంటల మధ్యలో మాత్రం వస్తే ఏ పబ్లిక్ ఉండదు. 11 అయ్యిందంటే కానీ కళ్ళు అసలు మనం నడవలేనంత పబ్లిక్ అయితే వస్తుంది. చాలా మంది పాసెస్ కూడా అడుగుతున్నారు, సో ఇంకా విఐపి దర్శనం కూడా అడుగుతున్నారు. నేనైతే ఏం చేయలేను, నేను ఒకటే చేయగలుగుతా. ఏంటంటే మీరు మార్నింగ్ 6 o'clock నుంచి 11 గంటలకు వచ్చారు అనుకోండి, పాసెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు అన్నమాట. సో 4వ రోజు ఎట్లా ఉంది ఏంది అనేసి ప్రతి ఒక్కరైతే కవర్ చేసిన వీడియో లాస్ట్ వరకు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. సో మధ్యాహ్నం అయితే దాదాపు అయితే 12:30 అయితే అవుతుంది. సో ఈ టైంలో పబ్లిక్ అయితే అసలు నేను అనుకున్నా ఏంటంటే ఓన్లీ వీకెండ్స్లలో ఉంటుంది, మిగతా టైంలో అయితే పబ్లిక్ ఉండదేమో అనుకున్నాను. కాకపోతే చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు చూడండి. సో లైన్లలో క్యూ లైన్లు ఎక్కువైపోయి మధ్యలో నుంచి అయితే వదిలేస్తున్నారు ఈ విధంగా అయితే. సో దీనివల్ల ఏంటంటే కొంచెం పబ్లిక్ తొందర దర్శనం చేసుకుని ముందుకు వెళ్తూనే ఉంటారు అనమాట. సో చూడండి క్యూ లైన్ అనేది ఎంత బ్యాక్ సైడ్ నుంచి అయితే ఒక్కడి నుండి ఆ రైల్వే గేట్ ఉంటుంది, ఆ రైల్వే గేట్ మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. సో అందుకనేసి అయితే పోలీస్ అధికారులు అయితే మధ్యలో నుంచి అయితే వదిలేస్తుంటారు. సో ఇక 4th రోజు ఖైరతాబాద్ మహావినాయకుడు ఏ విధంగా దర్శనం ఇస్తుంది ఏందనేసి అయితే మొత్తం మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. అండ్ కొంచెం సేపు ఇక్కడికి పబ్లిక్ ని మధ్యలో నుంచి వదిలేసిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు వాళ్ళు దర్శనం చేసుకునేటట్లు ఒక 10 నిమిషాలు ఇక్కడ వదిలేసిన తర్వాత మళ్ళీ పోలీస్ అధికారులు ఇక్కడ నుండి పంపిస్తున్నారు అనమాట. సో ఇక్కడనే వదిలేసారు అనుకోండి, ఇక ఫోటోలు తీసుకుంటే అదే విధంగా ఉండిపోతారు, పబ్లిక్ కూడా ఇక్కడ నుంచి కదలరన్నమాట. సో ఆ విధంగా సో చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహావినాయకుడు 4వ రోజు అయితే ఏ విధంగా దర్శనం ఇస్తున్నా చూడండి. అండ్ నిమజ్జనం వచ్చేసి కూడా మనకి 17వ తారీఖు పొద్దుగల మార్నింగ్ 6 o'clock అయితే మొదలవుతుంది అనేసి అయితే మైక్లలో కూడా ప్రజలకు భక్తులకు అయితే చెప్తున్నారు అనమాట. ఒకసారి స్వామివారిని 4వ రోజు అయితే దర్శించుకోండి, పై నుంచి కింది వరకు అయితే చూడండి ఏ విధంగా దర్శనం ఇస్తుందో స్వామివారు అయితే. ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శ్రీనివాస కళ్యాణం, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి శివపార్వతుల కళ్యాణం, మధ్యలో ఖైరతాబాద్ మహావినాయకుడు. లక్షల మంది అయితే రోజుకి కొన్ని లక్షల మంది అయితే దర్శించుకోవడానికి అయితే పబ్లిక్ వస్తున్నారు అనమాట. ఆయన మనకి మొదటి రోజు ఆయన 2వ రోజు అయితే లడ్డూలు ఉండే ప్రసాదంగా అయితే, నిన్న అయితే హల్వా ఉండే, ఈ రోజు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బూందీ ఉందన్నమాట, కారా బూందీ కనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అయితే అందజేస్తున్నారు మన ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు అయితే. చూడండి ఈ విధంగా లైన్లో వచ్చే పబ్లిక్ అందరికీ అయితే ప్రసాదం పంచడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళతో పాటు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే సార్ కూడా ప్రతిరోజు వచ్చేసి అయితే ప్రసాదం పంచడం అయితే జరుగుతుంది అన్నమాట. ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఇంకా ఇక్కడ వచ్చేసి సో చూడండి సో ఈ విధంగా అయితే ప్రతిరోజు ఏదో ఒకటి వివిధ రకాలుగా అయితే వీళ్ళు ప్రసాదాలు అయితే పంచుతున్నారు అన్నమాట. ఇక్కడ భక్తులకు వాటర్ సప్లై కానీ అండ్ మెడికల్ సప్లై, అంటే మెడికల్కి సంబంధించి ఎవరైనా కళ్ళు తిరిగి కింద పడిపోతే వాళ్ళని చూసుకోవడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూసుకోవడం అయితే జరుగుతుంది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే. సో ఈ విధంగా అయితే సైలెంట్ అయిపోయింది సడన్లీ. సో అప్పటి నుంచి కొంచెం గట్టి ఒళ్ళిన సో మనం కోసం మనం ఇక వీడియో తీస్తున్నాం, దాంతోనే ఇక సైలెంట్ చేసేసినట్టున్నాడు ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే. సో ఈ విధంగా అయితే ఖైరతాబాద్ గణేశుడు 4వ రోజు అయితే దర్శనం ఇస్తున్నాం. నేను ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గర చాలా పబ్లిక్ ఉంటుందేమో అని అనుకున్నాను. అసలు పబ్లిక్ ఎట్లా అంటే ఖైరతాబాద్ మహావినాయకుని అసలు వదిలేస్తలేరు అనమాట. కాకపోతే మార్నింగ్ 5 o'clock నుంచి మార్నింగ్ 11 o'clock వరకు అయితే ఫ్రీగా ఉంటుంది అనేసి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అదేవిధంగా ఫ్రీగా కూడా ఉంటుంది. కొంచెం వచ్చే వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 5 o'clock నుంచి 11 o'clock మధ్యలో ఎవరైనా వచ్చారనుకోండి చాలా ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందే మన తెలంగాణ డీజీపీ సార్ కూడా వచ్చేసి ఇక్కడ పరిసరాలంతా చూసిండు ఎట్లుంది అనేసి అయితే మొత్తం చూడండి. పబ్లిక్ నడవడానికి కూడా లేదన్నమాట, మొత్తం ముందుకెళ్ళి నడిచి మొత్తం చూపించడానికి కూడా లేదు. మొత్తం పబ్లిక్ చూడండి ఏ విధంగా అయితే వస్తున్నారు. సో ఈ విధంగా మొత్తం వచ్చిన తర్వాత పబ్లిక్ ఇక్కడ మొత్తం వచ్చిన తర్వాత పోలీసు అధికారులు ఇక్కడ ఈ విధంగా తాడుతో అయితే మొత్తం పబ్లిక్ అయితే ముందుకు తీసుకొని పంపిస్తున్నారు అనమాట. ఇంతకుముందు పబ్లిక్ వదిలేసారు కదా, ఆ పబ్లిక్ దర్శించుకున్న తర్వాత ముందుకు పంపించేసారు, మళ్ళీ పబ్లిక్ వదిలేసారు అనమాట. సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వాటర్ సప్లై కూడా పెట్టారు. సో పబ్లిక్కి ఇక్కడ దాహం ఇచ్చినప్పుడు వాటర్ కూడా ఇచ్చారు. లైన్లో ఒక్కోసారి గంట అవుతుంది, ఒకసారి 2 గంటలు అవుతుంది, ఒకసారి అర్ధ గంటనే అవుతుంది, ఒకసారి 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది.
పబ్లిక్ వచ్చినప్పుడు ఎక్కువసేపు అయితే కారణంగా ఇక్కడ వాటర్ సప్లై కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట పబ్లిక్ ఇవ్వడానికి అయితే. అండ్ ప్రసాదాలు కూడా ఒక్క దగ్గరనే కాకుండా ఒక 4-5 ప్లేస్లలో అయితే ప్రసాదాలు అయితే పంచడం అయితే జరుగుతుంది చూడండి. అన్న 20,000 ఇంకా వస్తూనే ఉండే అనమాట. సో రాజకి జై ఇంతవరకు 20,000 ప్రసాదాలు అయితే పంచడం అయితే జరిగింది అనమాట. సో అన్న ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం కదా. నిన్న కేసరి పొంగల్ ఫస్ట్ రోజు లడ్డు ఉండే, పొంగల్ చేంజ్ అయితే ఉండే. సో ఈ రోజు అనమాట కారాబుంది అనమాట. సో నేను చెప్పిన విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకొస్తూనే ఉంటారు. సో స్పెషల్గా అయితే సో ఇట్లా మహేష్ మహారాజకి జై. సో ఒక్క దగ్గరనే కాకుండా 4-5 ప్లేస్లలో పెట్టేసి అయితే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మెడికల్ సౌకర్యం సంబంధించింది కూడా. సో మెడికల్ వాళ్ళు కూడా ఇక్కడ మన లైన్లో ఉండి ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయినా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా మెడికల్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ సౌలభ్యం కూడా కల్పిస్తారన్నమాట. సో ఏమైనా అయితే కూడా సో అండ్ ఎమర్జెన్సీ కోసం మనకు అంబులెన్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో ఇంకా ఎమర్జెన్సీ ఇంకేమైనా అయితే కూడా అంబులెన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట ఇక్కడ చూసుకున్నట్టు. సో ప్రతిదీ కూడా చేసారు చూసుకుంటే ఈ విధంగా. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు పాదాల దగ్గరికి అయితే వెళ్ళేసి మనకు దర్శించుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ప్రతి కౌంటర్ దగ్గర అండ్ మన గల్ల ఏదైతే చందాలు స్వీకరించే గల్లలు ఉన్నాయో ఇట్లా ఈ గల్లల దగ్గర ప్రతి గల్ల దగ్గర అయితే మైక్ పెట్టారు. మైక్ పెట్టేసి మీరు ఇచ్చే చందాలు కూడా మైక్లో చదవడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఇచ్చే చందాలు మీరు ఇచ్చే డబ్బులు కూడా మైక్లలో చదవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత దర్శించుకున్న తర్వాత మనకు ఈ విధంగా పోలీస్ అధికారులు తాడు కట్టేసి ముందుకు పంపిస్తారు. మళ్ళీ వీళ్ళు కూడా చాలా మంది ఏంటంటే పోలీసు వాళ్ళు ఇట్లా తాడు కట్టి ముందుకు తీసుకొని వెళ్తుంటారు, ఇలా నోట్ చేస్తుంటారు, అది అనేసి అయితే అనుకుంటుంటారు. సో వాళ్ళలో తప్పు పట్టడానికి ఏం లేదు. ఎందుకంటే పబ్లిక్ ని ఈ విధంగా ఫ్రీ వదిలేసారు అనుకోండి, ఇక ఫోటోలు దించుకుంటే ఇక్కడ గంట అయినా 2 గంటలైనా సాయంత్రం వరకు అయినా సరే కథలకు ఇక్కడే ఉంటారు అనమాట. సో అందుకోసం అయితే మనమే అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా పబ్లిక్ చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తున్నారో. మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు అయితే మొత్తం పబ్లిక్ అయితే ఏ విధంగా అయితే కనిపిస్తుందో చూడండి. ఆ నుంచి ఇటు వరకు అయితే మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అసలు మనం నచ్చి అక్కడికి వెళ్ళేసి మనం అప్డేట్ ఇద్దామంటే కూడా మనకి అక్కడ అప్డేట్ ఇవ్వడానికి కూడా మొత్తం పబ్లిక్ మధ్య నుంచి లేదు. ఇప్పుడు ఈ పబ్లిక్ మొత్తం ఒకేసారి పోలీస్ అధికారులు ఆ విధంగా అయితే తాడుగట్టి ముందుకైతే తీసుకొని వెళ్తారు. ఆయన ప్రతి భక్తులు ఏదైతే పాదాల దగ్గరికి వెళ్ళిరో ఆ పాదాల దగ్గరికి వెళ్ళిన ప్రతి భక్తునికి అయితే 2 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి హారతి ఇచ్చి భక్తునికి అయితే మంచిగా ప్రత్యేక పూజలు అయితే జరపడానికి అయితే చేస్తూనే ఉంటారు, జరుపుతూనే ఉంటారు అన్నమాట. ఆ విధంగా అయితే అక్కడ కనిపిస్తుంది. భక్తులు కూడా ఒక్కొక్కరు పూల దండలు తీసుకురావడం, అదేవిధంగా గరిక దండలు తీసుకురావడం, కరెన్సీ దండలు తీసుకురావడం ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. అండ్ స్వామివారికి చూడండి నిన్నటికి మొన్నటికి 4 రోజులకి స్వామివారి మెడలో ఎన్ని దండలు ఉన్నాయో అసలు అయితే. సో టోటల్గా మొత్తం దండలతోనైతే నిండిపోయాయి అనమాట. శాల్వా, పట్టు శాల్వాలు, గరిక దండలు, కరెన్సీ దండలు ఆ విధంగా అయితే ఈ విధంగా ముందుకైతే పంపిస్తుంటారు అనమాట మా పబ్లిక్. చూడండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని కొంచెం బ్యాక్ సైడ్ అయితే తీసుకుని వెళ్తారు. సో భక్తులు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని పక్కకి తెప్పిస్తారు, ఇక మిగతా వాళ్ళని అయితే తీస్తుంటారు. సో వీళ్ళని ఇట్లనే వదిలేస్తే ఇక సాయంత్రం వరకు ఉంటారు, ఇక మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇయ్యారు ఇక మళ్ళీ దర్శించుకోవడానికి. సో వీళ్ళు కూడా కొంచెం వీళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో పోలీసు వాళ్ళని కూడా మనం కొంచెం సహకరించాలన్నమాట. సో చిన్నపిల్లల్ని లేడీస్ని కూడా కొంచెం పక్కకి వెళ్ళి పక్క నుంచి వెళ్తారు. ఈ లైన్లో అందరినీ మాత్రం నూకొని వెళ్ళి కొంచెం ఇల్లానే వాళ్ళకి చెప్పుకుంటూ తీసుకొని వెళ్తారు అన్నమాట. సో చూడండి ఇక మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత క్లియర్ కనిపిస్తుందో ఇక మొత్తం క్లియర్ అయిపోతుంది. వీళ్ళు నెక్స్ట్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ అక్కడ ఉన్న లైన్ మొత్తం మళ్ళీ లైన్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఫ్రీగా కొంచెం దర్శనం చేసుకోవాలి, మీరు ఫ్రీగా కొంచెం హైదరాబాద్ గణేష్ ఒక 10 నిమిషాలు 10 గంటలు ఉండాలంటే మాత్రం మార్నింగ్ మీరు ఒక 6 o'clock 7 o'clock నుంచి 11 o'clock మధ్యలో వస్తే మాత్రం బాగుంటుంది. అది సాటర్డే అయినా సండే అయినా సరే. నేను ఓన్లీ సాటర్డే సండేనే ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే మిగతా రోజులు కూడా నాన్ స్టాప్ గా ఉంది. ఈ రోజు హైదరాబాద్ మహావినాయకుడు 4వ రోజు అయినా సరే చాలా పబ్లిక్ ఉందన్నమాట. అసలు ఎంత పబ్లిక్ ఉంది చూడండి, మొత్తం మనం నడవలేనంత పబ్లిక్ ఉంది. సో ఓన్లీ మళ్ళీ హైదరాబాద్ గణేష్ ముందరనే ఉంటుంది పబ్లిక్, అక్కడ సైడ్ ఉండదు మళ్ళీ, ఎందుకంటే అక్కడ సైడ్ గణేష్ ఉంటాడు కదా. సో చూడండి మొత్తం అక్కడ సైడ్ గ్యాప్ ఉంది, మొత్తం ఓన్లీ హైదరాబాద్ గణేష్ ముందరనే ఉందన్నమాట. అంటే ఫోటోలు దింపుకోవడం అవి దింపుకోవడం అన్ని జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇంతకుముందు అక్కడ చూసాం కదా మనం ప్రసాదాలు పంచడం, మనం ఇంతకుముందు కూడా ఇక్కడ చూసుకునే ఈ లైన్లో కూడా ఉంటుంది చూడండి. అక్కడ నుంచి ఎంట్రీ లైన్ అన్నమాట, ఎంట్రీ లైన్ దగ్గర కూడా ప్రసాదాలు పంచడం జరుగుతుంది. మొత్తం 3-4 లైన్లు ఉంటాయి. ఆ 3-4 లైన్ల దగ్గర ప్రతి దగ్గర అయితే ప్రసాదాలు పెట్టి పంచడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మన హైదరాబాద్ మహావినాయకుని దగ్గర మెయిన్ అప్డేట్, 4th డేకి సంబంధించిన మెయిన్ అప్డేట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే డీటెయిల్గా లాగ్ ఇక్కడ షాపులు పడ్డాయి అండ్ వేరే షాపింగ్ కి సంబంధించి అన్ని పడ్డాయి. వాటికి సంబంధించి కూడా లాగ్ పెట్టాలంటే అడగండి, కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు అయితే పెడతారు.
సో చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి పాదాల దగ్గర ప్రతి 5 నిమిషాలకు ఒకసారి 10 నిమిషాలకు ఒకసారి ఆరాధిస్తూనే ఉంటారు. భక్తులకి కొంతమంది భక్తులను పైకెక్కించడం, స్వామివారిని స్పెషల్గా దర్శించుకోవడం అవి కూడా జరుగుతుంటాయి అన్నమాట. కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్వామివారి దగ్గర పూజలు అవుతున్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి శ్రీనివాస కళ్యాణం. సో చూడండి మనకు మొత్తం డిఫరెంట్ ఎట్లా కనిపిస్తుంది 4వ రోజుకే. సో ఇదన్నమాట ఖైరతాబాద్ మహావినాయకుని దగ్గర మెయిన్ 4th డేకి సంబంధించిన అప్డేట్ అనమాట. సో మళ్ళీ లోపల మళ్ళీ కలుద్దాం. సో మేము మాట్లాడడానికి ఉండడానికి కూడా అసలు టైం దొరుకుతలేదు మనకైతే. ఇక్కడ మొత్తం చెప్ప అయిపోయినా అసలు షెడ్ మొత్తం నష్టపోయింది. అంతగానం పబ్లిక్ అయితే వస్తున్నారు అనమాట. సో అసలు నా వాయిస్ కూడా వినిపిస్తుందో లేదో అర్థమైతలేదు. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. కావాలంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.